నమో వెంకటేశాయ. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి స్వామిని దర్శించుకోవటానికి లెక్కలేనంత భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసం స్వామివారి క్షేత్రానికి బారులు తీరుతూ ఉంటారు. మరి అసలు స్వామివారి ఆవిర్భావం ఎలా జరిగింది, ఆలయ విశిష్టత ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా మళ్ళీ మళ్ళీ స్వామివారి గురించి వినాలని అనిపిస్తుంది, మనకు తెలుసుకోవాలని అనిపిస్తుంది. దాన్ని కరెక్ట్గా చెప్పగలిగిన వ్యక్తి ఉంటే ఆ సమాచారాన్ని తీసుకోవడానికి నిజంగా మనకు ఎంత అదృష్టం ఉండి ఉంటుందో అనిపిస్తుంది. అటువంటి వ్యక్తే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి క్లుప్తంగా స్వామివారికి సంబంధించిన వివరాలు కానివ్వండి, క్షేత్రానికి సంబంధించిన విశిష్టతలు మహిమల గురించి సవివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమో వెంకటేశాయ స్వామి. గురుగారు, నేను ఇలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోవద్దు గురుగారు. ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. అంటే చాలా మందిలో ఈ సందేహం ఉంది. స్వామి నిజంగా అంటే ఒక మనుషుల పరంగా తీసుకుంటే అంటే ఆడవారి రూపంలో ఉన్నారా, మగవారి రూపంలో ఉన్నారా? అలంకరణ పైన చూస్తే చీర కట్టులాగా అనిపిస్తుంటుంది. అసలు నిజంగా ఇక్కడ ఉన్నది వెంకటేశ్వరుడేనా, లేదంటే వేరే రూపంలో అమ్మవారి రూపంలో ఏమైనా ఉన్నారా అని చాలా మందిలో సందేహము. దాని గురించి ఒక చిన్న. కొంతమందికి గతంలో సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి, ఈ శక్తి స్వరూపం అని చెప్పి కూడా కొంచెం అపోహలు ఉండేవి. కానీ స్వామివారు సాక్షాత్తు మహావిష్ణువే. శ్రీవత్సవం అంటే మా స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు వేంచేసి ఉన్నారు. ఇతర స్త్రీ స్వరూపం అయితే మహాలక్ష్మి అమ్మవారు ఉండడానికి అక్కడ అవకాశం ఉండదు. పురుష స్వరూపం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో కొలువై ఉన్నారు. దానికి ప్రత్యేకంగానే మనం శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా కూడా దర్శించుకోవచ్చు. కాబట్టి స్వామివారి పురుష స్వరూపమే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు. కొంతమంది ఏదో తెలియకుండా దాన్ని ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి, సుబ్రహ్మణ్య స్వామి అయితే వక్షస్థలంలో అమ్మవారు ఉండరు. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు ఉన్నారంటే మహాలక్ష్మి స్వరూపం ఉందంటేనే విష్ణు మహామూర్తి. మీరు ఇందాక ముందే చెప్పారు, అంటే కింద పంచ యజ్ఞోపవీతంతో స్వామివారు ఉంటారు అని చెప్పి. పైన అంటే అమ్మవారు ఉన్నారు కాబట్టి చీర కడతారా పైన? స్వామికి కొంగులాగా ఏమైనా వేస్తారా? లేదు, అది ఉత్తరీయం ధోవతి, ఉత్తరీయం కింద మనం అలంకరణ జరుగుతుంది. కిందంతా కూడా వస్త్రం ధోవతి లాగా కడతాము. తర్వాత పైన ఉత్తరీయం అనేది మనం వేసుకుని ఉంటాము. ఆ ఉత్తరీయం కూడా మనం స్వామివారికి అలంకరణ చేస్తాం. వక్షస్థలంలో గురువారం నాడు మనకి ఆభరణాలన్నీ తీసేస్తాం కాబట్టి వ్యూహలక్ష్మి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. మామూలు ఆభరణాలన్నీ స్వామివారికి సమర్పించబడి ఉన్నప్పుడు అమ్మవారికి ఒక బంగారు ప్రతిమ రూపంలో మనము వక్షస్థలంలో ఒకవైపు మహాలక్ష్మి అమ్మవారు, మరోవైపు పద్మావతి అమ్మవారిని కూడా మనం ఆ యొక్క ప్రతిమల్ని మనం అలంకరణలో పెడతారు. నగలన్నీ వేసినప్పుడు అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు స్వామివారికి అంటే రూపము ఇవన్నీ మాట్లాడుకున్నాం, బాగుంది. గర్భగుడి విషయానికి వస్తే కనుక ఒకవైపున అంటే స్వామివారికి ఇంతకు ముందట ఎప్పుడో ఏదో తగిలింది గుణపము అని చెప్పి, ఆ దెబ్బ తగిలిన ఆ గుణపం ఏదైతే ఉందో అది గర్భగుడిలోనే స్వామివారికి ఎడమ వైపున ఉంది అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అండ్ గర్భగుడిలో ఉన్న దీపాలు కూడా అఖండంగా కొన్ని యుగాల నుంచి వెలుగుతూనే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. అవన్నీ ఎంతవరకు వాస్తవాలు గురుగారు? అంటే అవన్నీ ఏదో మరి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎందుకు, కానీ అట్లాంటివి ఏమి ఉండవు మన ఆలయంలో. ఏం లేదు. స్వామివారి గర్భాలయంలో దీపాలు ఉంటాయి కానీ కొన్ని యుగాలని కాదు. మనం ఎప్పుడు మళ్ళా ఈ కోయిలాల్లో తిరుమంజనం అప్పుడు ఆ దీపాలన్నీ బయట తీసుకొస్తాము. దాన్నంతా బాగా శుద్ధి చేసి మళ్ళీ తిరిగి లోపల పెడతాము. సంవత్సరానికి 4 పర్యాయాలు ఈ కోయిలాల్లో తిరుమంజనం అని చెప్పి ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ దీపాలన్నీ అఖండాలు తీసుకొచ్చి బయట పెట్టి ఆ వెండి దీపాలన్నీ కూడా మనం శుద్ధి చేయడం జరుగుతుంటుంది. అట్లా కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని యుగాల నుంచి ఉంటున్నది అట్లాగే అనేది మరి ఏదో మరి అది కొంచెం మరి గుణపం సంగతి ఏంటి గురువుగారు? గుణపం అనంతాల వారి తోటలో స్వామివారికి గుణపం దెబ్బ తగిలిందని చెప్పి మనకి ఇక్కడ స్థల పురాణంలో అట్లా చెప్పబడి ఉంది. దాని ప్రతీకగానే మనకి మహద్వారం పైన ఆ గుణపం ఉంటుంది, తేలాడుతూ ఉంటుంది పైన. అది తగిలిందని చెప్పి అందుకనే మనం ఈ తెల్లగా గెడ్డం పట్టు పెడతామనేది ఇక్కడ ఒక పురాణంలో చెప్పబడి ఆ విధాన్ని అనుసరించి నేటి కూడా ఆ గెడ్డం పట్టు అనేది మనం అక్కడ పచ్చకర్పూరంతో. అంటే అది పచ్చకర్పూరమే ఎందుకని గురువుగారు?
స్వామివారికి పరిమళ భరితమైన ద్రవ్యం అది ఒకటే కాబట్టి ఆ పచ్చకర్పూరం తెల్లగా ఉంటుంది. మిగతా అన్ని గతంలో చందనంతో పెట్టేవాళ్ళు ఒకప్పట్లో స్వామివారికి. చందనంతో పెట్టినప్పుడు అది అంతగా కనిపించేది కాదని చెప్పి తర్వాత పచ్చకర్పూరంతో స్వామివారికి తెల్లగా నామాన్ని అలంకరించడం జరుగుతుంది. మహాద్వారం అంటే గర్భగుడి ముందర ఉండే ద్వారమేనా? మనం మొదట ద్వారం, ప్రారంభంలో ప్రవేశించేసే మొదటి గోపురమే మహాద్వారం అంటారు. అక్కడ తర్వాత వెండి వాకిలి ఉంటుంది, తర్వాత గర్భాలయం లోపల స్వామివారి దగ్గరికి వెళ్తాం. ఓకే. ఇప్పుడు స్వామివారికి ఫేస్ చూడగానే మనకు స్వామివారి కళ్ళు కూడా క్లోజ్ చేయబడి ఉంటుంది పచ్చకర్పూర నామంతో. ఎందుకని అంటే పచ్చకర్పూర నామమే విశేషము? మరి నామం పెట్టొచ్చు, పై వరకైనా పెట్టొచ్చు, కళ్ళుతో మూసేసి మరి ఎందుకు పెట్టాలి? అలా ఏదైనా ఉందా, ముందు నుంచి చెప్పబడి ఉందా? ఆ కళ్ళు మూసివేయడానికి గతంలో ఈ వడగల తెంగలి అనే ఒక భేదాభిప్రాయాలు నామంలో వచ్చినప్పుడు ఈ ప్రీవీ కౌన్సిల్లో నార్త్ ఆర్కాట్ పరిపాలనలో ఉండేది అప్పట్లో దేవాలయం. అప్పట్లో నామము యూ టైప్ పెట్టాలా, వై టైప్ పెట్టాలా అని ఈ యొక్క సందిగ్ధంలోది వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి దాన్ని లండన్ ప్రీవీ కౌన్సిల్ ఆ కోర్టులో వేసి అక్కడ యూ వద్దు, వై వద్దు, చదరంగా పెట్టండి అని వాళ్ళు ఒక కోర్టు డైరెక్షన్ ఇవ్వడము. ఆ ప్రకారము స్వామివారికి ఇప్పుడు ఆ సైజులో మనం పెడితే వాళ్ళొక సైజు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఆ సైజులో మనం స్వామివారికి నామం అలంకారం చేయడంతో కళ్ళు మూత వేయబడుతూ ఉంటాయి. అయితే గురువారం నాడు నేత్ర దర్శనంగా మనము శుక్రవారం అభిషేకం ఏర్పాట్లో భాగంగా నేత్రాలు కనిపించే విధంగా ఆ నామాన్ని చిన్న చేయటం అనేది కూడా మన తిరుమల ఆలయంలో దర్శించుకోవచ్చు. ఆ కోర్టు యొక్క ఆదేశానుసారం ఆ విధంగా చేయవలసి వచ్చింది, కానీ దానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ మనకు పురాణాల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఇప్పుడు ఈ 3 నామాలే ఎందుకని గురుగారు? దాని వెనకాల కూడా ఆంతర్యం ఏమైనా ఉందా? అంటే నామం సైజు ఇలా పెట్టాలి, ఈ షేప్లో అంటే ఇది కోర్టు ఆదేశాల మేరకే. మనకైతే కస్తూరి తిలకం అనేది ఒక తిలకము సెంటర్లో పెట్టుకోవడం అనేది ఒకటి సహజసిద్ధంగా అనాది నుంచి ఉంది. ఈ నామం అనేది స్వామివారి పాదాలు ఆకారంలో మనకి యూ అంటే పాదం ఇట్లా పెట్టినప్పుడు ఆ యూ షేప్లో అట్లా ఉంటుంది కాబట్టి ఆ యూ షేప్ నామం అట్లా ఉంటుంది. స్వామివారికి కూడా ఆ నామాన్ని అట్లా అలంకరించి మధ్యలో నల్లటి కస్తూరి తిలకాన్ని మనము ఈ పునుగు దీంతో మనం కస్తూరి తిలకం అనేసి ఈ కస్తూరి ముఖం నుంచి వచ్చిన దాంతో కస్తూరి కూడా మనం అలంకారం చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. అయితే చాలామంది విశ్వసిస్తూ ఉంటారని నేను విన్నాను, అది వాస్తవమో ఏంటో తెలియదు కానీ తిరుమల క్షేత్రంలో కూడా అంటే షాపింగ్ మాల్స్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నివసించే వారందరూ కూడా మిగతా రోజులంతా స్వామి పచ్చకర్పూర నామంతో కళ్ళు కప్పవేయబడి ఉంటాయి, గురువారమో మీరు చెప్పినట్టుగా ఒక్కరోజు మాత్రమే తీయబడి ఉంటుంది, ఈ రోజున స్వామి అందరినీ చూస్తుంటాడు, ఆ రోజున అబద్ధాలు ఆడకూడదు, ఇలా నిష్టగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారట. అంటే ఆయన కళ్ళు మూసుకుంటే ఏంటి, తెరిస్తే ఏంటి, అంతా చూస్తూనే ఉంటాడు ఆయన. మరి దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇది భక్తుల విశ్వాసము, వారికి ఆ విధమైన భయం అనేది అనాది కాలం నుంచి యొక్క తిరుమల క్షేత్రంలో ఇతర ప్రాంతాల్లో వారికి కూడా ఉన్నది ఆ సాంప్రదాయము. స్వామి కానీ దివ్య దృష్టి, స్వామివారి స్వరూపం, మనం స్వామివారిని చూసిన దానికంటే కూడా స్వామివారి దృష్టిలో మనం పడతాం ఖచ్చితంగా. ఆయన భక్తితోటి మనం తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో మనం పడతాము. అది దివ్య దృష్టితో ఉంటారు కానీ స్వామివారి ఇట్లా నేత్రాలు తెలిసి డైరెక్ట్గా మనం చూసినట్టు చూసే విధానం మనకు ఉండదు కదా. ఇప్పుడు మీరు ఇంతకు ముందర చెప్పినట్టు స్వామివారికి వేసిన మాలలు ఇవన్నీ కూడా వెనకాల వేస్తే ఎక్కడో తెలడం, ఇదంతా అవాస్తవం. మరి ఈ స్వామివారికి ఉపయోగించినవన్నీ ఏం చేస్తుంటారు గురుగారు? మనకు అనాది కాలం నుంచి శ్రీవారి ఆలయంలో ఈశాన్యం వైపున ఒక బావి ఏర్పాటు చేశారు. అప్పుడు కొద్ది పరిమాణంలో స్వామివారికి పుష్పాలంకరణ జరిగేది. తర్వాత వైభవం పెరిగినాక ఎక్కువ పుష్పాలంకరణ, టన్నుల కొద్ది స్వామివారి కైంకర్యాలకు పుష్పాలు వినియోగించడం జరుగుతూ ఉంది. అప్పట్లో ఆ పుష్పాలని తీసి ఆ బంగారు బావిలో వేయడానికి ఎవరు తొక్కని ప్రదేశంలో ఉండాలని చెప్పి అక్కడ వేయడము, తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక పారే నది దగ్గర కానీ ఒక చెట్టు మొదల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో నిమజ్జనం చేయడం అనేది అనాది కాలం నుంచి ఉంది. శాస్త్రాలు కూడా ఆ విధంగానే చెప్పబడి ఉంది. ఆ యొక్క పద్ధతిని అనుసరించి ఆ బంగారు బావిలో పుష్పాలు వేయడం జరుగుతుంది. తర్వాత మన గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఉద్యానవన శాఖ వాళ్ళు ఆ పుష్పాలను తీసుకెళ్ళి లోయల్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది భూమిలో. అంటే జనావాసం లేని ప్రదేశం, జనావాసం ఎవరు తొక్కని ప్రదేశంలో, కొండలు లోయలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి తగిన ప్రదేశంలో దాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి ఏదైతే ఈ పువ్వులు ఇవన్నీ మాలలు వస్తున్నాయో, అంటే నెయ్యి, పాలు ఇవన్నీ కూడా ఏదో ఒక రహస్యమైన గ్రామం నుంచే విశేషంగా వస్తుంటాయని, ఆ గ్రామవాసులు అంటే వాళ్ళు బయటికి రాకూడదు, ఆ గ్రామంలోకి ఇతరత్ర ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఒక విషయం నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం గురువు? ఇదంతా కల్పితాలే కానీ వాస్తవం కాదు. స్వామివారికి ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా ఈ పశుశాల ఒకటి ఉన్నాయి, దాంట్లో పశువులు ఉన్నాయి. అక్కడి నుంచి పాలు తయారయ్యి అభిషేకానికి కానీ, ప్రతిరోజు నైవేద్యాలకు కానీ, ప్రసాదాలకు కానీ
పాలన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. మ్మ్. అది మన పశువులు స్వామివారి దగ్గర ఆధీనంలో ఉండే పశుశాలలోనే ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. ఆహా. ఇప్పుడు స్వామివారికి విశేషంగా అంటే మనకు అర్చనలు, అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు అన్నారు. ఇలా విశేషంగా నిత్యము ఎలాంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి, విశేషంగా ఎలాంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి గురుగారు? ప్రతిరోజు స్వామివారికి ఒక మనుష్య స్వరూపంలోనే మనం సేవలు అందిస్తూ ఉంటాము. మనుష్య స్వరూపంగా. అది కూడా చిన్న పసి బాలుడికి, నెలల పిల్లకి తల్లి ఏ విధంగా అయితే సేవలు అందిస్తుందో ఆ విధంగా మన అర్చకులందరూ కూడా నియమనిష్టలతోటి స్వామివారిని పొద్దున్నే నిద్ర లేపటం దగ్గర నుంచి రాత్రి పడుకోపెట్టే ఏకాంత సేవ వరకు కూడా స్వామివారికి ఆ విధమైన కైంకర్యాలు చేసే విధానాల్ని మన విగర్శ మహర్షి వారు ఏర్పాటు చేస్తున్నారు. మన శాస్త్రాలు, ఆ శాస్త్రాలను అనుసరించి మనం దేహం అంతా శుద్ధి చేసుకొని మన అనుష్ఠానాలు పూర్తి అయిన తర్వాత మడిగా మనం దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. మొదట దేవాలయం శ్రీవారి కైంకర్యాలన్నీ ప్రారంభమయ్యేది సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. అంటే మేలుకొలుపు అంటారు. ఈ సుప్రభాత సేవలో మనకి వేద పండితులు బంగారు వాకిల ముందు ఈ సుప్రభాత శ్లోకాలు పఠిస్తూ ఉంటారు. అటువైపు ఇటువైపు సేవా భక్తులంతా కూడా ఆ టికెట్లు తీసుకున్న భక్తులు అక్కడికి వచ్చి ఉంటారు. గర్భాలయంలో మనం ఏకాంత సేవలో మనకి ప్రతిరోజు మూలవర్ని పడుకోబెట్టే విధానం మనకు ఉండదు కాబట్టి అంత పెద్ద స్వరూపానికి మనం దానికి ప్రతినిధిగా భోగ శ్రీనివాసమూర్తి అని చెప్పి వెండి బింబం, పల్లవ మహారాణి 6వ శతాబ్దంలో స్వామివారి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆ వెండి బింబాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ భోగ శ్రీనివాసమూర్తి వారికే ఈ యొక్క కౌతుక బేరంగా మనకి ప్రతిరోజు ఉదయం స్వామివారికి ప్రతినిత్యం మనం అభిషేకాలు చేయం కాబట్టి వారికి ప్రతినిధిగా ఈ భోగమూర్తికి అభిషేకం చేయడము, మూలమూర్తికి ప్రతినిధిగానే ఈ భోగమూర్తికి రాత్రి ఏకాంత సేవ నిర్వహించడం కూడా జరుగుతుంది. అంటే గర్భగుడిలోనే గర్భగుడిలోనే ఎప్పుడు పాదాలకు అనుసంధానమై ఉంటారు. స్వామివారి మూలమూర్తికి సంధానంగానే ఉంటారు, అంటి పెట్టుకునే ఉంటుంది. ఆ భోగమూర్తికే మనకి ఈ కైంకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సుప్రభాత సేవలో మనం చేసే మేలుకొలుపు కార్యక్రమం కూడా పౌళింపు సేవ ముందు రోజు రాత్రి ఈ భోగమూర్తికే పౌళింపు సేవ జరుగుతుంది. వాళ్ళని మేలుకొల్పి భోగమూర్తిని జీవస్థానంలో అంటే స్వామివారి పాదాల ముందు ప్రతిష్ఠించడం, తర్వాత దారోష్ణమైన గోక్షీరము అంటే అప్పుడే ఆవు నుంచి పిండి తీసుకొచ్చిన పాలని మొదట నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం, తర్వాత నవనీత నైవేద్యంగా సమర్పించి ఈ విశ్వరూప దర్శనంతో మనకి సుప్రభాత సేవకులు అందరూ వచ్చిన భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే స్వామివారిని మేలుకొల్పిన తర్వాత స్వామివారికి ఉపచారాలు సమర్పించడం, స్వామివారికి పాత ప్రక్షాళన చేయడము, హస్తాలు కడుక్కోవడము, దంతధావనం చేయించడము, పసిపిల్లవాడికి తల్లి ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా స్వామివారికి ఉపచారాలన్నీ చేసి అభిషేకం, మూలవర్లకు బదులుగా మనం భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేస్తాము. స్వామివారికి మంత్రయుక్తంగా మంత్రస్నానాన్ని సమర్పిస్తాము. ఇవన్నీ కూడా తోమాల సేవ అనే ఒక వైదిక కార్యక్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఈ ఉపచారాలన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి కొత్తగా పుష్పమాలతో అలంకరణ జరుగుతుంది. తర్వాత ఇందులో ఏమన్నా తెలిసి తెలియక పొరపాట్లు జరుగుంటే చతుర్వేద మంత్రాలతోటి మంత్రపుష్పాన్ని సమర్పించి కర్పూర హారతితోటి తోమాల సేవ అనే కార్యక్రమం పూర్తి అవుతుంది. కర్పూర హారతి అంటే సాధారణమైన హారత, అంటే ఎన్ని హారతులతో? పచ్చ కర్పూర హారతి, నక్షత్ర హారతి, 27 నక్షత్రాలకు సంబంధించి నక్షత్ర హారతి అని ఒకటి ఉంటుంది. ఆ నక్షత్ర హారతి, పచ్చ కర్పూర హారతి సమర్పణతోటి ఆ యొక్క పూజలు ప్రతిదీ పూర్తి అవుతూ ఉంటాయి. తోమాల సేవ అనంతరం స్వామివారికి బంగారు వాకిల్లో ఈయన చక్రవర్తి కాబట్టి కొలువు నిర్వహిస్తారు, దర్బారు. పూర్వం రాజుల కొలువులు అంతా కూడా ఆ గ్రామ పురోహితులు, రాజుల ఆస్థాన పురోహితులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఉదయాన్నే రాజుగారు సింహాసనంపైకి రాగానే వారిని పరువిధాలుగా స్తుతించి ఆ రోజు తిథివార నక్షత్రాలతోటి పంచాంగ శ్రవణం వినిపించడము, ఆ రోజు విశేషమైన పర్వదినాలు ఉంటే ఆ కార్యక్రమాలంతా కూడా రాజుగారికి విన్నవించే కార్యక్రమం ఒకటి ఉంటుంది. మనకు ఆగమ శాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంలో దర్బారు నిర్వహిస్తారు. ఈ దర్బారుకు ప్రత్యేకమైన కొలువు శ్రీనివాసమూర్తి అని ఒక మూర్తి ఉన్నారు, చిన్న మూర్తి. ఆ మూర్తిని బంగారు వాకిల్ లోపల రాముల వారి వేడకి బంగారు వాకిల్కి మధ్యలో ఉండే ఘంటా మండపంలో ఈ యొక్క దర్బార్ నిర్వహిస్తారు. ఈ దర్బార్లో స్వామివారికి మనము మంత్రయుక్తంగా స్తోత్ర పాఠం చేయడము, తర్వాత ఆ రోజు తిథివార నక్షత్ర యోగ గణాలతో పంచాంగ శ్రవణం చెప్పడము, స్వామివారి ఆలయాల్లో స్వామివారి ఆలయంలో నడిచే ఆలయాల్లో విశేష ఉత్సవాలు ఉంటే అవన్నీ కూడా స్వామివారికి తెలియపరచడము, ఆ రోజు భక్తులు సమర్పించిన కానుకలంతా కూడా స్వామివారికి విన్నవించుకోవడం, దాన్ని ఒక పుస్తకంలో మనం అక్కడ ఎంటర్ చేసుకోవడం కార్యక్రమాలు కూడా కొలువు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కొలువు పూర్తి అయిపోయిన తర్వాత ఈ కొలువులోనే స్వామివారికి నువ్వుల పొడి, బెల్లం పొడి కలిపిన మిశ్రమాన్ని, సొంటి కలిపి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన
మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకని గురుగారు ఈ విశేషమైన ప్రసాదమే? అది స్వామివారికి తీపి తినిపించడం కార్యక్రమంలో భాగంగా ఈ కొలువులో స్వామివారికి ఆ ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన నవనీతాన్ని కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. కర్పూర నీరాజనంతో ఈ కొలువు పూర్తి అయిపోతుంది. తర్వాత సహస్రనామార్చన ప్రారంభమవుతుంది. 1000 నామాలతోటి తులసి దళంతో స్వామివారి పాదపద్మాలకు అర్చన నిర్వహిస్తారు. అయితే దేవాలయాల్లో జరిగే ఈ పూజలు ఈ కైంకర్యాలన్నీ కూడా ఈ రాజా రాష్ట్ర గ్రామ యాజమాన్యాలు ప్రపంచమంతా సుభిష్టంగా ఉండాలి, ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం మన అర్చకులు చేసే కార్యక్రమాలు. మాకు సొంతంగా ఏమన్నా మా కార్యక్రమాలు మా యొక్క కోరికలు నెరవేరాలంటే మేము గృహంలో మా దేవతలు గృహదేవత అర్చనతోటి ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. దేవాలయంలో మేము చేసే పూజలంతా కూడా అర్చకులు చేసే పూజలంతా లోకక్షేమం కోసము భక్తుల క్షేమం కోసము జరుగుతూ ఉంటుంది. సొంతంగా ఏమి కోరుకోవటం సొంతంగా మనకు స్వామివారి అనుగ్రహించి మనకి ఏం కావాలో స్వామివారు ప్రసాదిస్తారు. ఈ జీవితం ప్రసాదించింది కూడా స్వామివారు. ఇన్ని కోట్లాది మంది భక్తులకి మధ్య మాకు ప్రత్యేకంగా స్వామివారి పాదసేవ చేసుకొని ఆయనకి ఈ సేవ చేసుకున్న భాగ్యాన్ని కూడా స్వామివారు ప్రసాదించింది. కాబట్టి అది మేము కోరకుండానే స్వామివారు మాకు ఏం కావాలో అవన్నీ కూడా స్వామివారి ప్రసాదిస్తూ ఉంటారు. లోకక్షేమం కోసం దేవాలయంలో ఈ సహస్రనామార్చన ఈ పూజలన్నీ పూర్తి అయిపోతాయి. తర్వాత ప్రాతకాల నైవేద్యంలో భాగంగా స్వామివారికి విశేషంగా అన్నప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఈ అన్నప్రసాదాల్లో కూడా మాతృప్రసాదం అని చెప్పి మొట్టమొదటిగా గర్భాలయం లోపలికి వచ్చే ప్రసాదం అదొకటే. ఎందుకంటే ఒకళ్ళు మాతాదేవి మొట్టమొదటిసారిగా తన చేతితోటి స్వామివారికి భూలోకంలో ఈ ప్రసాదాన్ని సమర్పించారు కాబట్టి మాతృప్రసాదం పెరుగన్నం. అంటే దాంట్లో తిరగమాత్ర లేకుండా నెయ్యి పదార్థం ఏది కలవకుండా, నెయ్యి నూనె ఈ పదార్థాలు కలవకుండా పాలు పెరుగుతోటి తయారు చేసిన మాతృప్రసాదాన్ని మొట్టమొదటి నైవేద్యంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ముందు రోజే తయారు చేస్తారు లేదా ఆ రోజు తయారు చేస్తారు. అప్పటికప్పుడే తెల్లవారి ఉదయం మనం సుప్రభాత సేవలో ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఈ పాచక కైంకర్య పనులు అంటే పోట్లో ప్రసాదాలు తయారు చేసేవాళ్ళని పాచకులు అంటాము. వారు పాచకులు కూడా వాళ్ళు శుచి ఆలయానికి వచ్చి వాళ్ళ అనుష్ఠానాలన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళు మంత్రయుక్తంగా ఈ యొక్క ఆలయంలో పొయ్యిలు ఏర్పాటు చేసుకొని దాంట్లో అన్నప్రసాదాలన్నీ తయారు చేయడము. అన్నప్రసాదాలన్నీ కూడా ఎవరి దృష్టి దాని మీద పడకుండా దానిపైన మూతలు పెట్టి పవిత్రంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకురావడము. ఈ ఘటానాథం మధ్య ఈ ప్రసాదాలన్నీ స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అలా ఎన్ని రకాల ప్రసాదాలు నివేదన చేస్తారు గురుగారు? ప్రతిరోజు పొద్దున ఒక 4 రకాలు శుద్ధాన్నం వస్తుంది. శుద్ధాన్నం అత్యంత ప్రీతిపాత్రమైంది, అంటే ఒట్టి అన్నం. తర్వాత ఈ మాత్ర ప్రసాదము, కులశేఖరపడి బయట పొంగలి, మిరియాలతో తయారు చేసిన పొంగలి, పులిహోర, కదంబము, చక్కెర పొంగలి, ఈ ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా వస్తాయి. పొంగలి అంటే కట్టె పొంగలి, మిరియాలు, జీలకర్ర విశేషం ఉందని విన్నాము. భక్తులకు అంటే సంతానం కలగని వారు అది ఈ పొంగలి, అది ధ్వజ ఆరోహణ రోజు ప్రత్యేకంగా మనం ధ్వజస్తంభం పైన గరుపంతుల వారికి నివేదన చేస్తాము. అది గరుడు ప్రసాదంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది ఆ ప్రసాద స్వీకరణతో జరుగుతుంది. అది ఏ రోజు అన్నారు గురుగారు? అది బ్రహ్మోత్సవాల్లో ధ్వజ ఆరోహణం రోజు. నిత్యం మనకి ఆదివారం నాడు మళ్ళీ ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని స్వామివారికి అమృత కలశం అనే ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. ఆ ప్రసాదం దొరికితే కూడా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది తప్పకుండా. అది అమృత కలశం అని చెప్పి మిరియాలు, జీలకర్ర, తర్వాత నెయ్యి, మినుములు, బియ్యము వీటన్నిటిని దంచి ఒక ప్రత్యేకమైన అమృత కలశం ఉడకపెట్టని ప్రసాదం అని వీటన్నిటిని బెల్లం వేసి దంచి ఒక ప్రసాదం తయారు చేస్తారు. పొడిగా ఉంటుందా గురుగారు? ముద్దగానే ఉంటుంది. అమృత కలశం అనేది పూర్వకాలం మంచి ప్రసాదంగా ఉండేది. తర్వాత ఆ స్థానంలో ఈ లడ్డు రావడం జరిగింది. ఈ లడ్డు కూడా మొదట బూందీగా స్వామివారికి నైవేద్యం పెట్టేవాళ్ళు. మొదట బూందీ కూడా లేదు, కలకండ నైవేద్యం పెట్టేవాళ్ళు. మొదట కలకండ నైవేద్యంగా సమర్పించేవారు. తర్వాత ఈ ఉత్తరాది భక్తులందరూ రావడము, ఈ మహంతుల పరిపాలనలో వాళ్ళు బూందీని ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా అది లడ్డూగా రూపాంతరం చెందింది. అది లడ్డు కూడా ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయని అని కళ్యాణం కోసమే స్వామివారు భూలోకానికి వచ్చారు, పద్మావతి దేవుని కళ్యాణం చేసుకున్నారు. కాబట్టి ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా మనం భక్తులందరికీ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రసాదంగా ఈ ప్రసాదాన్ని వాళ్ళు తీసుకెళ్ళచ్చు. గతంలో ఇది ఉండేది మనకి బూందీ ప్రసాదం. ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదాన్ని అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదంగా తిరుమల క్షేత్రాన్ని దర్శించిన భక్తులు వారి వారి గ్రామాలకు తీసుకెళ్ళి
మరి బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని ఇచ్చి వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వచ్చే విధంగా కోరుకుంటూ ఉంటారు. చాలా మంది భక్తుల విశ్వాసం ఏంటి అంటే, స్వామి మమ్మల్ని ఇంకా పిలుచుకోలేదు, మేము ఆయన దర్శనానికి వెళ్ళలేదు, అయినా ఆయన ప్రసాదం మా వరకు వచ్చిందంటే ఆయన చల్లని చూపు మా పైన ఉంది అని భావిస్తారు. అంతే కదా, స్వామివారి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్టే. ఈ లడ్డూ ప్రసాదం తీసుకున్న తర్వాత స్వామివారికి వారికి ఒక సమయం కేటాయించి దర్శనాన్ని కూడా అనుగ్రహిస్తారు. వాళ్ళు రావడానికి అన్ని ఇబ్బందులు లేకుండా బయలుదేరి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అంటే స్వామివారికి కావాలంటే బంగారం వెండి పాత్రల్లో నివేదన చేయొచ్చు, కానీ కుండ అంటే మట్టి పాత్రలో స్వామికి నివేదన చేస్తారు అని చెప్పి విన్నాను. అది అంటే ప్రతినిత్యమా, విశేషంగా ఏదైనా రోజా గురువు గారు? అది గతంలో చేసేవారు. తర్వాత మనకి వెండి, బంగారు, కంచు, ఈ మట్టి పాత్రలు విశేషంగా చెప్పబడింది ఆగమ శాస్త్రాల్లో కూడా. అప్పటి కాలంలో ఇంత సౌలభ్యం లేదు కాబట్టి ఆ మట్టి పాత్రలో స్వామివారికి నైవేద్యం చేసేవాళ్ళు. ప్రసాదాలు కూడా ఆ మట్టి పాత్రలోనే తయారు చేసేవారు అనేది మనకి పెద్దలు చెప్పేవారు. తర్వాత కాలంలో మనకి వెండి పాత్రలు, కంచు పాత్రలు అంతా కూడా తయారవుతున్నాయి కాబట్టి ఇప్పుడు శ్రేష్టంగా వెండి పాత్రలో స్వామివారికి నైవేద్యాలు వస్తాయి. కులశేఖరపడి బయట వచ్చే ప్రసాదాలన్నీ కంచు పాత్రలో వస్తాయి. అత్యంత ముఖ్యమైన ప్రసాదం ఈ మాత్ర ప్రసాదం కాబట్టి ఈ మాత్ర ప్రసాదం వెండి గంగాళంలోనే తీసుకొని వస్తూ ఉంటారు. ఓహో, అంటే ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క రకమైన పాత్రలో విశేషంగా నివేదన చేస్తూ ఉంటారు. ఈ ప్రసాదాలన్నీ ప్రాతకాల నైవేద్యంగా అయిపోతాయి. తర్వాత భక్తుల దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలు ఉంటాయి. ఈ మాధ్యాహ్నిక ఆరాధనలో స్వామివారికి విశేషంగా అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది. నైవేద్యంగా కూడా అన్న ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం, తర్వాత భక్తులు సర్వదర్శనానికి వదులుతారు. ఈ లోపల ఉత్సవాలు లోపల ఉంటారు. వారికి ఉత్సవాలన్నీ భక్తులకి కామ్యోత్సవాలుగా కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కామ్యోత్సవాలన్నీ ఉత్సవమూర్తులకే జరుగుతుంది. ఈ ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు. మలయప్ప కోణంలో స్వామివారు కనపడి ఈ యొక్క విగ్రహాలు లభ్యమైనవి కాబట్టి మలయప్ప స్వామి అని పేరు వచ్చింది. ఎవరికి గురువు గారు? ఉత్సవమూర్తులు. ఉత్సవమూర్తికి అంటే ఒక రకంగా స్వామివారికి, స్వామివారి స్వరూపం. 5 రూపాలలో స్వామివారికి ఆరాధన చేస్తే విశేషంగా ఉంటుందని చెప్పి మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఏ ఏ రూపాలు గురువు? ధ్రువమూర్తి అంటే మూలమూర్తి, కౌతుకమూర్తి అంటే భోగమూర్తి, ఉత్సవమూర్తి అంటే ఉత్సవాలు మలయప్ప స్వామితో, స్నపనమూర్తి బలిమూర్తి. స్నపనమూర్తి అంటే మనకు దర్బార్ శ్రీనివాసమూర్తి, తర్వాత బలిమూర్తిగా మనకి ఉగ్ర శ్రీనివాసమూర్తిగా ఉన్నారు. ఈ 5 రూపాలలో స్వామివారికి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. 5 కూడా సాక్షాత్తు ఈ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా బ్రహ్మదేవుల వారు ప్రతిష్ఠించిందనే చెప్తారు. అది అన్ని కాలగర్భంలో కలిసిపోయి భూమిలో కలిసిపోయిన తర్వాత మనకి మలయప్ప కోణంలో స్వామివారు తిరిగి లభ్యమవుతారు. అందువల్ల ఆ ఉత్సవమూర్తులు తీసుకొచ్చి మనం ఉత్సవమూర్తులుగా వారికి అన్ని ఉత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా స్వామివారికే జరుగుతుంది. ఈ భక్తులు ఏదైనా కోరికలు ఉండి వారు ఏదైనా సేవలు చేయించదలుచుకున్నప్పుడు మూలవర్లకి ఈ సేవలన్నీ చేయించే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఉత్సవాలకి విశేషంగా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి కొన్ని సేవలు. ఆ సేవలన్నింటినీ కూడా మనం శ్రీవారాలయంలో ఏర్పాటు చేయడం పెద్దవాళ్ల కాలం నుంచి జరిగింది. మొట్టమొదటిగా కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ భక్తులందరూ కూడా వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగాలని, ఈ కళ్యాణం జరగాలన్నా, ఇంకేదైనా శుభ కార్యక్రమాల కోసం కళ్యాణోత్సవం చేయించుకుంటే వారికి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉభయ దేవాలతో ఈ మాధ్యాహ్నిక నివేదన పూర్తి అయిన తర్వాత మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. అక్కడ స్వామివారికి అంగరంగ వైభవంగా అగ్ని ప్రతిష్టతో కూడి విశేషంగా వైదికంగా ఈ కళ్యాణోత్సవాన్ని భక్తుల కోసం నిర్వహించడం జరుగుతుంది. నిత్యము జరుగుతుందా గురువుగారు? నిత్య కళ్యాణం. స్వామివారికి గతంలో ఎక్కువ మంది భక్తులు లేరు. ఇప్పుడు ఈ కామ్యోత్సవాల కింద భక్తులు ఆ ఒక కోరిక కోరుకొని ఆ యొక్క కోరికతోటి వచ్చి ఆ డబ్బులు కట్టిన వారికే కళ్యాణోత్సవం జరిగేది. తర్వాత కాలంలో ఇప్పుడు ప్రతినిత్యం భక్తులు లక్షలాది మంది వస్తున్నారు. దీంట్లో వేలాది మంది కళ్యాణోత్సవం స్వామివారికి టికెట్లు తీసుకొని కామ్యోత్సవాలుగా ఈ కళ్యాణోత్సవాలు చేయించుకుంటూ ఉంటారు. ఈ కళ్యాణోత్సవాలన్నీ కూడా మనకి సంపంగి ప్రాకారంలో కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో కూడా వైదికంగా స్వామివారికి విశేష ఉత్సవంగా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడినట్లు పుణ్యావచనం జరుగుతుంది. ఆ స్థలం అంతా శుద్ధి, స్వామివారికి వాడే ద్రవ్యాలంతా శుద్ధి కోసం ఆ పుణ్యావచనం అనే కార్యక్రమం. తర్వాత అంకురార్పణ అని ప్రతి ఉత్సవానికి శుభసూచకంగా అంకురార్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అగ్నిముఖంగా దేవతలందరినీ ఆహ్వానించి అగ్ని ప్రతిష్ఠ అనే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణం సందర్భంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పించడం, తర్వాత విశేషంగా మాంగళ్యాలకి పూజ, మహాసంకల్ప పఠనం,
అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నాము, ఎందుకోసం ఈ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామనే సంకల్పాన్ని కూడా ఆ సమయంలో పఠించడం జరుగుతుంది. ఆ మహాసంకల్ప పఠనం స్వామివారి గోత్ర ప్రవలతోటి, అమ్మవారి గోత్ర ప్రవలతోటి మంత్రాల పఠనం అంతా పూర్తయిన తర్వాత మాంగళ్యాలకు అభిషేకం చేసి, అంటే గోత్రనామాలతో అంటే ఇప్పుడు స్వామివారి ఇక్కడ అదే మనకు ఆవిర్భవించిన దానికి ఈ భరద్వాజ మహర్షి స్వామివారి ప్రతిష్ఠించారనేది ఒకటి పురాణాల్లో కూడా ఉంది కాబట్టి భారద్వాజ గోత్రంగా స్వామివారికి ఇక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. భారద్వాజ గోత్రం స్వామివారిది, అమ్మవారిది కాశ్యప గోత్రం ఒకరిది, భార్గవస గోత్రం ఒకరిది. ఆ విధంగా మనకి పురాణాల్లో చెప్పబడిన విధంగా ఆ గోత్ర ప్రవలతోటి స్వామివారికి సంకల్పం చెప్పుకొని మాంగళ్యాలు పూజ అయిపోయిన తర్వాత స్వామివారి తరఫున అర్చకులే అమ్మవారికి మాంగళ్య సమర్పణ చేస్తారు. తర్వాత విశేషంగా లాజ హోమాలు, ప్రత్యేకమైన ఆగమ శాస్త్రాల్లో చెప్పిన హోమాలు అన్నీ జరుగుతాయి. పూర్ణావధితోటి ఈ కళ్యాణోత్సవం పూర్తి అయిపోతుంది. తర్వాత ఆర్జిత డోలోత్సవం అని ఒకటి జరుగుతుంది. ఊంజల్ సేవ అంటారు. ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపంలోకి స్వామివారి వేచి చేస్తారు. అక్కడ వేద పారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహిస్తారు. తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం ఆలయం వెలుపల ఉన్న వైభవోత్సవ మండపంలో, గతంలో ఆర్జిత బ్రహ్మోత్సవం అని చెప్పి మనకు బ్రహ్మోత్సవాలకు డబ్బులు కడితే వీధి ఉత్సవం కూడా జరిగేది. ఇప్పుడు భక్తులు ఎక్కువైపోయారు, ఈ కార్యక్రమాలన్నిటికీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆర్జిత బ్రహ్మోత్సవంగా మనకి ఒక్కొక్క వాహనం పైన స్వామివారిని వేంచేపు చేయడము, ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి ఉత్సవార్థులకి హారతి ఇచ్చి వారికి దర్శనం చేయించడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే 3 వాహనాలకే ఇప్పుడు పరిమితం చేయడం జరిగింది. గరుడ వాహనము, హనుమంత వాహనము, తర్వాత పెద్దశేష వాహనము. బ్రహ్మోత్సవాల సమయం ఆర్జిత బ్రహ్మోత్సవం ప్రతినిత్యం జరిగే వాటిలో కామ్యోత్సవాలు అంటే భక్తులు ఏదైనా ఈ వాహన సేవ చేయించుకోవాలనుకోని కోరికుంటే డబ్బులు కడితే గరుడ వాహన సేవ, ఈ హనుమంత వాహన సేవ వాళ్ళ పేరు పైన వాళ్ళు పాల్గొంటారు. ఆ సేవ పూర్తయిన తర్వాత వాళ్ళు దర్శనానికి వెళ్తారు. తర్వాత సాయంకాలం కామ్యాలకి విశేషంగా ఈ సేవలు చేయించుకోవచ్చు. వారు కోరుకుంటారు, నేను నీకు గరుడోత్సవం చేయిస్తాను, లేదా బ్రహ్మోత్సవం చేయిస్తాము అని కోరుకొని వాళ్ళు సంకల్పం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క టికెట్ తీసుకొని ఈ కామ్యోత్సవాలుగా, ఇవన్నీ కామ్యోత్సవాలే, భక్తులకి కోరికలు తీరడానికి కోసం ఏర్పాటు చేసిన ఉత్సవాలు. ఒకే ఉత్సవంగా పెడితే అందరికీ ఆ ఉత్సవం లభ్యం కాదు కాబట్టి వివిధ రకాలైన ఉత్సవాలని మనం ఆగమ శాస్త్రానుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ వాహన సేవలు పూర్తయిన తర్వాత సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ అని, అది కూడా ఒక సేవగా భక్తులు డబ్బు కడతారు. ఆ సేవలో భక్తులు పాల్గొంటారు. స్వామివారికి వేదంతో చేయడము, నాదంతో అంటే మంగళవాద్యాలు, వేదం, నాదం, గానం అంటే స్వామివారి కీర్తనలతోటి ఒక సేవగా ఈ సహస్ర దీపాలంకరణ సేవ సాయం సంధ్య వేళల్లో ఆలయం వెలుపల వైభవంగా జరుగుతుంది. అది పూర్తి అయిపోయిన తర్వాత తిరువీధులు ఉత్సవం చేసుకొని భక్తులు అనుగ్రహిస్తారు. తర్వాత ఆలయంలోకి వేచి చేసిన తర్వాత రాత్రి తోమాల సేవ, ఉదయం స్వామివారికి వేసిన పుష్పాలన్నీ తీసేయడము, గర్భాలయం అంతా శుద్ధి చేసుకోవడం, తిరిగి సాయంకాలం స్వామివారికి ఉపచారాలు సమర్పించడం. పొద్దున తీసింది సాయంత్రం తీసేస్తారు. సాయంత్రం వేసిన పుష్పాలు రాత్రి ఏకాంత సేవకు అన్ని మళ్ళీ తీసేస్తారు. సాయంకాలం ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారికి పుష్పాలంకరణ, సాయంత్రం అర్చన, రాత్రి నైవేద్యం. రాత్రి నైవేద్యంలో మామూలుగా స్వామివారికి దోశ అనే ఒక ప్రత్యేకమైన నైవేద్యంగా కూడా సమర్పించడం జరుగుతుంది. ఏం నైవేద్యం? దోశ, పెద్ద దోశ, బాగా నెయ్యితో తయారు చేసిన దోశ. అనాది నుంచి రాత్రి నైవేద్యంలో దోశ ముఖ్యంగా స్వామివారికి గర్భాలయం లోపల అల్పాహారం లాగా అది నైవేద్యంగా వస్తుంది. తర్వాత మిరియాలతో చేసిన పొంగల్ కూడా నైవేద్యంగా మొళహోర అంటారు. ఆ మొళహోర ప్రసాదం కూడా లోపలే వస్తుంది. మొళహోర అంటే మిరియాలు బాగా పౌడర్ చేసి, మిరియాలు, నెయ్యి, అన్నము కలిపిన ప్రసాదమే మొళహోర అంటారు. అది కట్టు పొంగల్ అంటే మిరియాలు అట్లాగే ఉంటాయి, జీలకర్ర అవన్నీ ఉంటాయి. ఈ మొళహోర అనే ప్రసాదంలోది నెయ్యి, మిరియాల పొడి, అన్నము, శుద్ధాన్నం, వీటినన్నింటినీ కలిపితే మొళహోర ప్రసాదం తయారవుతుంది. ఆ మొళహోర దోశ విశేషంగా నైవేద్యం. తర్వాత పులిహోర, కదంబము, దద్దోజనము ఇవన్నీ కూడా రాత్రి నైవేద్యంలో పెడతారు. తర్వాత తిరువీస నైవేద్యం అని చెప్పి, అర్ధరాత్రి నైవేద్యం అని చెప్పి బెల్లం పొంగలి అర్ధరాత్రి నైవేద్యముగా అది ఒక తిరువీస నైవేద్యం అని అదొకటి పెడతాము. చివరిగా ఇంకా ఏకాంత సేవలో స్వామివారికి బాగా దారోష్ణమైన గోక్షీర నైవేద్యంగా పెట్టడం. ఈ రాత్రి చేసిన తోమాల సేవలో సమర్పించిన పుష్పమాలికలన్నింటినీ కూడా తీసేసి గర్భాలయం శుద్ధి చేసుకొని బ్రహ్మదేవులు వారు వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తారని మనం గతంలో చెప్పుకున్నాము. ఆ బ్రహ్మదేవులు ఆరాధన కోసమని ఆ బంగారు పంచపాత్రలు ఉంటాయి. దాంట్లో ఒక పవిత్రమైన బంగారు బిందెలోని తీర్థాన్ని
మంత్రయుక్తంగా ఆ యొక్క పాత్రలోకి మనం వేయడము. తర్వాత ఏకాంత సేవలో భాగంగా కౌతుకమూర్తి అంటే భోగ శ్రీనివాసమూర్తి వారికి బంగారు పట్టు పాన్పు పైన పౌళింపు సేవలో భాగంగా పడుకోబెట్టడము. అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ వంశస్థులు, మన అర్చకులు అందరూ చేరి స్వామివారికి వైభవంగా ఈ ఏకాంత సేవ నిర్వహించడం. తర్వాత కర్పూర నీరాజనంతో స్వామివారి కైంకర్యాలన్నీ ఆ రోజు కైంకర్యాలు పూర్తి అవుతాయి. ఏ సమయం అవుతుంది గురుగారు ఇప్పటి వరకు? దాదాపు 12 తర్వాత ఏకాంత సేవ జరుగుతుంది. 12 తర్వాత. అయితే నేను ఈ ఏకాంత సేవ తర్వాత స్వామి ఇంకా నిద్రిస్తారు, నిద్రించే ముందు పద్మావతి అమ్మవారి దగ్గరికి కాసేపు అలా వెళ్ళొస్తారు అని చెప్పి ఏదో విన్నాను, అది వాస్తవం మా గురుగారు? అదైతే మనకి ఎక్కడ అట్లా లేదు, ఇక్కడ స్థల పురాణంలో ఎట్లా లేదు. స్వామివారి దగ్గరికే దేవతామూర్తులు అందరూ వచ్చి బ్రహ్మదేవులతో సహా దేవతలందరూ వచ్చి దర్శించుకుంటారు. అదృశ్య రూపంలో ఈ కొండపైన అంతా ఎందుకు అంత దివ్యమైన శక్తి ఉంది తిరుమల క్షేత్రంలో అంటే ఋషులందరూ కూడా చెట్ల రూపంలో, పక్షుల రూపంలో దివ్యమైన అదృశ్య శక్తిలో స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు అని నిత్యం. ఎందుకంటే వైకుంఠం ఇదే కాబట్టి. మామూలుగా మనకి పురాణాలు పంచాంగం ప్రకారం దేవతలకు 6 మాసం పగలు, 6 మాసం రాత్రి. దక్షిణాయన పుణ్యకాలం అంతా దేవతలు నిద్రించే కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మనకి దేవతలంతా మేల్కొనే సమయం. అది 6 నెలలు మేల్కొంటారు, 6 నెలలు పడుకుంటారు దేవతామూర్తులు. అందరూ దేవతలు అలానే. అందరూ. కానీ మనం ఎక్కువ విష్ణుమూర్తి ఒక్కరే యోగ నిద్రలో మేల్కొంటారు. అందరు దేవతలకి అదే స్వరూపం, అదే విధానమే. మనకి దక్షిణాయనంలో స్వామివారు పడుకుంటారు. కౌశిక ద్వాదశి అని మొన్న ఈ మధ్య జరిగింది కార్తీక మాసంలో. ఆ ద్వాదశి రోజున స్వామివారు మేల్కొంటారు. ఉత్తాన ఏకాదశి అని వస్తుంది. ఆ ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. శయన ఏకాదశికి శయన ఏకాదశి అనేది మనకి ఆగస్టులో వస్తుంది. పడుకుంటారు. ఈ ఉత్తాన ఏకాదశి అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనము అని కూడా డిసెంబర్ 30 నుంచి ఉత్తాన ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు వైకుంఠంలో. తర్వాత వారికి ఉపచారాలన్నీ చేసి ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటాం కదా, ఆ రోజున స్వామివారికి దర్శనం ఇస్తారు. ముక్కోటి దేవతలు వచ్చి వైకుంఠంలో దర్శనం చేసుకుంటారు. మనకి ముక్కోటి దేవతలు ఇక్కడ మన స్వామివారి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ రోజు ముక్కోటి దేవతలు ఈ తిరుమల కొండలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మిగతా సమయాల్లో వారి వారి విధుల్లో వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ప్రత్యేకమైన సమయాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా రోజులో ఒకసారి విశేష ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. దేవతామూర్తులందరూ కూడా బ్రహ్మదేవులు వారు వచ్చి ఆరాధన చేస్తారు. దేవతలకి విష్ణుమూర్తికి ప్రత్యేకమైన సేవాగణం అంతా కూడా ఆయన దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ప్రతిరోజు. విశేష పర్వదినాల రోజున ముక్కోటి దేవతలు వచ్చి వైకుంఠ ఏకాదశి రోజున, వైకుంఠం ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి భూలోకంలో మన తిరుమల క్షేత్రమే వైకుంఠం కాబట్టి ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అందుకే మనకి లక్షలాది మంది భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.